ప్రాచీన నాగరికత ఆల్రెడీ పార్ట్ 1 మనం కొన్ని బిట్స్ని డిస్కస్ చేసాం సింధు నాగరికతలో. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ బిట్స్ని మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బాక్సుల్లోవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలని. సో ఇక్కడ కొన్ని ఇచ్చారు, ఆర్కియాలజీ, న్యూమిస్మాటిక్స్, పాలియోగ్రఫీ, ఎపిగ్రఫీ అని ఇచ్చారు. సో వీటి అర్థాలు కూడా మనం తెలుసుకోవాలి. ఒక్కోసారి మనకి మ్యాచింగ్ కింద కూడా ఇవ్వవచ్చును. సో ఆర్కియాలజీ అంటే ఏంటి అంటే త్రవ్వకాలను అధ్యయనం చేసేదాన్ని ఆర్కియాలజీ అంటారు. అధ్యయనం చేసేదాన్ని అంటారు ఆర్కియాలజీ. న్యూమిస్మాటిక్స్ అంటే న్యూమిస్లోనే నాణ్యాలను గుర్తుపెట్టుకోండి. న్యూమిస్మాటిక్స్ అంటే చరిత్రను నాణ్యముల సహాయంతో అధ్యయనం చేస్తుంది న్యూమిస్మాటిక్స్. ఇక పాలియోగ్రఫీ అంటే పురాతన రాత అధ్యయనాన్ని పాలియోగ్రఫీ అంటారు. పాలియోగ్రఫీ పురాతన రాత అధ్యయనం. ఇక ఎపిగ్రఫీ అంటే శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారు. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు. ఇంకా సింధు నాగరికత మెసపటోమియా నాగరికత నుండి అదే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది వ్యక్తపరుస్తూ ఉంటారు కదా. సో వాళ్ళల్లో ఇంపార్టెంట్ చూసుకుందాం. వీలర్ ఏం చెప్పాడంటే, మార్టిమం వీలరు అంటే సింధు నాగరికత అనేది మెసపటోమియా నాగరికత నుండి పుట్టినదే అని అభిప్రాయం వ్యక్తపరిచాడు. సింధు నాగరికత ఆవిర్భావానికి ముఖ్యమైన విదేశీ నాగరికత కారణం కాదని, పూర్వపు హర్రప్ప నాగరికతలు ప్రీ హర్రప్పన్ కల్చరల్స్ కాలక్రమేణా పరిణితి చెందిన సింధు నాగరికతగా ఏర్పడినవి అనే అభిప్రాయాన్ని ప్రస్తుతం ఎక్కువ మంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు సమర్థిస్తున్నారు. వీరిలో ముఖ్యులు ఆల్జిన్ చటోపాధ్యాయ, రేమాడ్ ఆల్జిన్, డిపి చటోపాధ్యాయ. సో సింధు నాగరికతను ఆవిర్భావం ఏ విధమైన విదేశీ నాగరికత కాదని, పూర్వపు హర్రప్ప నాగరికతలు ప్రీ హర్రప్పన్ కల్చర్స్ కాలక్రమేణా పరిణితి చెంది సింధు నాగరికతగా ఏర్పడినవే అని అభిప్రాయాన్ని ప్రస్తుతం ఎక్కువ మంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు సమర్థిస్తున్నారు. వీరిలో ముఖ్యులు ఎవరంటే రేమాడ్ ఆల్జిన్, డిపి చటోపాధ్యాయ. అలాగే హర్రప్ప నగరంలో లభ్యమైన 2 ముఖ్యమైన శిలావిగ్రహాలను కొనము అన్నారు. హర్రప్ప నగరంలో లభ్యమైనటువంటి 2 శిలా విగ్రహాలు ఏంటంటే ఎరుపు రాయితో చెక్కబడిన నగ్నంగా ఉన్న పురుషుని ఛాతీ భాగం, వీటిని టార్సో అంటారు అనమాట. ఎరుపు రాయితో చెక్కబడినటువంటి నగ్నంగా ఉన్న పురుషుని ఛాతీ, చెస్ట్ వరకు వస్తుంది అనమాట. దీనిని యక్షుని విగ్రహంగా కూడా భావిస్తున్నారన్నమాట. అలాగే రెండోది ఏంటంటే నర్తకి బొమ్మ. ఇక జాంగర్ సంస్కృతి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది మలి హర్రప్ప నాగరికత అవశేషాలు దొరికిన ప్రదేశము. ఇది అమ్రి వద్ద ఉన్నది. మల్లి హర్రప్ప నాగరికత అవశేషాలు దొరికిన ప్రదేశము జాంగర్ సంస్కృతి యొక్క ప్రాముఖ్యత అయితే అమ్రి వద్ద ఉన్నది. కాంస్య రథము, ఖడ్గమృగము బొమ్మలు లభ్యమైన ప్రాంతం ఏది అంటే మహారాష్ట్రలోని ధైమాబాద్. కాంస్యరథము, ఖడ్గమృగము బొమ్మలు రెండూ కూడా లభ్యమైనటువంటి ప్రాంతము మహారాష్ట్రలోని ధైమాబాద్. పాకిస్తాన్కు చెందిన బహ్రై తెగకు చెందిన ప్రజలు సింధు నాగరికత కాలంలో నివసించిన ప్రజలకు వారసులుగా భావిస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన బహ్రై తెగ ఈ తెగకు చెందినటువంటి ప్రజలను సింధు నాగరికత కాలంలో నివసించిన ప్రజలకు వారసులుగా భావిస్తున్నారు. ప్రస్తుతం సింధు నాగరికత విస్తరణకు గల సరిహద్దులు ఏంటంటే ఉత్తరాన మాండా, దక్షిణాన ధైమాబాద్, తూర్పున అలంగిర్పూర్, పశ్చిమాన సుత్కజందర్. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం సింధు నాగరికత విస్తరణకు గల సరిహద్దులు ఉత్తరాన మాండా అనేటటువంటి ప్రాంతం, దక్షిణాన ధైమాబాద్, తూర్పున అలంగిర్పూర్, పశ్చిమాన సుత్కజందర్. సింధు నాగరికత కాలం నాటి కాలిన వస్త్ర పీలిక ఎక్కడ లభించిందంటే మొహంజోదారోలో లభించింది. సింధు నాగరికత కాలం నాటి కాలినటువంటి వస్త్ర పీలిక ఎక్కడ లభించింది? మొహంజోదారోలో. అలాగే పూజించిన పక్షి ఏంటి? పావురం. సింధు నాగరికత కేంద్రాలు చేసుకున్నటువంటి వివిధ దిగుమతులను పేర్కొనండి అంటే సాంకేతిక పరంగా బాగా అభివృద్ధి చెందిన సింధు నాగరికత వాసులు వివిధ వస్తువులు, పనిముట్లు, ఆయుధాల తయారీకి అవసరమైన ముడి సరుకులను ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకునేవారు. సింధు నాగరికత కేంద్రాలు చేసుకున్నటువంటి వివిధ దిగుమతులు ఉన్నాయి కదా, వాటిని ఏమిటి పేర్కొన్నానంటే సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందినటువంటి సింధు నాగరికత వాసులు వివిధ వస్తువుల్ని, పనిముట్లని, ఆయుధాలని తయారీకి అవసరమైనటువంటి ముడి సరుకులని ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైన ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం బంగారాన్ని కర్ణాటక, కోలార్ గనులు,
దక్షిణ ఇండియా నుంచి చేసుకున్నారన్నాం కదా. కర్ణాటక. వెండి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. రాగి కేత్రిగన్లు రాజస్థాన్లో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో బెలూచిస్తాన్లో, అరేబియాలో, అలాగే సీసాన్ని తూర్పు దక్షిణ సింధు ప్రాంతంలో, అలాగే లాపిస్ లాజులి దక్షాన్ ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. అలాగే చూస్తే యమతైస్ట్ మహారాష్ట్ర నుంచి, యమతైస్ట్ ఎక్కడి నుంచి, మహారాష్ట్ర నుంచి. అల్బాస్టర్ పశ్చిమ దేశాల్లోని ప్రాంతాల నుంచి వీటన్నింటినీ కూడా మనము దిగుమతి చేసుకున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏం చెప్పాము, ఉత్తరాన మాండా అని చెప్పుకున్నాము. ఇక్కడ సరిహద్దులు రాసుకున్నాం, మాండా, అలంగిరిపూరు, దైమాబాదు, సుత్కజందర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇది కూడా చూద్దాము. భారత చరిత్రను శాస్త్రీయంగా పునర్నిర్మించుటకు మొదట పూనుకున్న సంస్థ ఏంటంటే ఆసియాటిక్ సొసైటీ అన్నమాట. భారత చరిత్రను శాస్త్రీయంగా పునర్నిర్మించడానికి మొదట పూనుకున్న సంస్థ ఆసియాటిక్ సొసైటీ. దీనిని క్రీస్తు శకం 1784లో విలియం జోన్స్ కలకత్తాలో స్థాపించాడు. క్రీస్తు శకం 1784లో విలియం జోన్స్ కలకత్తాలో స్థాపించాడు. ఆసియాటిక్ సొసైటీ ఎవరి కాలంలో స్థాపించబడిందంటే వారన్ హ్యాస్టింగ్స్ కాలంలో స్థాపించబడింది. ఆసియాటిక్ సొసైటీ ఎవరి కాలంలో స్థాపించబడింది? వారన్ హ్యాస్టింగ్స్. కాళిదాసు శాకుంతలమును మనుస్మృతిని ఆంగ్లంలోనికి ఎవరు అనువదించారు? విలియం జోన్స్ అనమాట. విలియం జోన్స్ ఏం చేశారంటే ఈయన కలకత్తాలో ఆసియాటిక్ సొసైటీని స్థాపించారు. అలాగే కాళిదాసు శాకుంతలాన్ని మనుస్మృతిని ఆంగ్లంలోకి అనువదించిన వ్యక్తి కూడా విలియం జోన్సే. అలాగే సర్ జాన్ మార్షల్ ఎవరు అంటే అసలు ఫస్ట్ మన సర్వేయర్ అనమాట. మొదటి సర్వేయర్ జనరల్ ఎవరంటే సర్ జాన్ మార్షల్. వేదాలను ఆంగ్లంలోకి అనువాదం చేయడానికి కారణమైన వారు ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. వేదాలన్నీ ఉన్నాయి కదా, వేదాలన్నింటినీ కూడా ఆంగ్లంలోకి అనువాదం చేసిన వారు ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. మన దేశ సంస్కృతి ప్రత్యేక లక్షణం భిన్నత్వంలో ఏకత్వం. సో ఇలాంటి బాక్సులు వచ్చినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. విలియం జోన్స్ ఎవరు అంటే కలకత్తాలో ఆసియాటిక్ సొసైటీని 1784లో స్థాపించిన వ్యక్తి ఆయన. అలాగే కాళిదాస శాకుంతలాన్ని మనుస్మృతిని ఆంగ్లంలోకి తర్జుమా చేసిన వ్యక్తి. అలాగే మొదటి సర్వేయర్ జనరల్ విషయానికి వస్తే సర్ జాన్ మార్షల్. మ్యాక్స్ ముల్లర్ ఎవరంటే ఆంగ్లంలోకి వేదాలను తర్జుమా చేశారు. మన దేశ సంస్కృతి ప్రత్యేక లక్షణం భిన్నత్వంలో ఏకత్వం. అసలు ఈ ఏషియాటిక్ సొసైటీ అనేది ఎవరి కాలంలో స్థాపించబడింది అని అంటే మనము వారన్ హ్యాస్టింగ్స్ కాలంలో. సింధు నాగరికత నగరాల్లో కేవలం రెండింట్లో మాత్రమే కోట, నివాస ప్రాంతాలు, రెండింటి చుట్టూ ఇటుకలతో రక్షణ గోడలు కట్టబడ్డవి. ఆ ప్రాంతాలు లోతాలు, కాళీబంగన్. ఈ కేవలం రెండింట్లో మాత్రమే కోట కట్టారు. నివాస ప్రాంతాలు ఈ రెండింటి చుట్టూతో ఇటుకలతో రక్షణ గోడలు కట్టబడ్డాయి. కుమ్మరి చక్రం పోటర్స్ వీల్ భారత ఉపఖండంలో మొట్టమొదటిసారి ఎప్పుడు ఉపయోగించారంటే 4000 సంవత్సరాల క్రితం మెహర్గర్లో ఉపయోగించారు. 4000 సంవత్సరాల క్రితం మెహర్గర్లో కుమ్మరి చక్రాన్ని ఉపయోగించారు. నర్తిస్తున్న నటరాజుని పోలిన రాతి విగ్రహం హర్రప్పాలో లభ్యమైంది. నర్తిస్తున్న నటరాజుని పోలిన రాతి విగ్రహం ఎక్కడ లభించింది? హర్రప్పాలో. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ప్రప్రథమంగా భారతదేశంలో లభ్యమైన లోహం వెండి. ఆల్రెడీ చెప్పుకున్నాం, వెండి అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంటే ప్రప్రథమంగా భారతదేశంలో లభ్యమైన లోహం. అలాగే సింధు నాగరికత కాలంలో చెరకు పండించినట్లు తెలిపే ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదు. దీన్ని బట్టి వీరికి చెరుకు పంట తెలియదు అని తెలుస్తుంది. స్త్రీల మర్మాంగాలను పోలిన గుర్తు ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్లు ఏ రాళ్ళు ఆ రాళ్ళు ఎక్కడ లభ్యమయ్యాయంటే హర్రప్పాలో. స్త్రీల మర్మాంగాలను పోలిన గుర్తులు గల రాళ్ళు హర్రప్పాలో లభించాయి. పర్యావరణంలో కలిగిన మార్పుల ఫలితంగా సింధు నాగరికత క్షీణించినదనే అభిప్రాయాన్ని ఎవరు వ్యక్తపరిచారు? జార్జ్ ఎఫ్ డేల్స్ అనే అతను పర్యావరణంలో కలిగినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితంగా సింధు నాగరికత క్షీణించిందనే అభిప్రాయాన్ని జార్జ్ ఎఫ్ డేల్స్ వ్యక్తపరిచారు. సింధు నాగరికతకు చెందిన సీల్స్పై ఎక్కువగా కనిపించే చెట్లు ఏంటంటే రావి చెట్లు, వేప చెట్లు, పీపల్ అండ్ నేమ్. ఈ రెండు కూడా సింధు నాగరికతకు చెందిన సీల్స్ ఉన్నాయి కదా, ముద్రికలు, వాటిపై ఎక్కువగా కనిపించాయి. సిరాబుడ్డి దొరికిన ప్రాంతం చెనుహుదారో. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం కోసం నీటిని నిల్వ చేయడానికి చేసిన ఏమని చెప్పారంటే గబర్బందులు, డ్యాములు నిర్మించారు. గబర్బంద్ అంటే డ్యామ్, గబర్బంద్ డ్యామ్. ఏ ప్రాంతంలోని సింధు నాగరికత ప్రజలు ఏనుగును మచ్చిక చేసుకుని ఉపయోగించుకున్నారంటే గుజరాత్ ప్రాంతంలోని సింధు నాగరికత ప్రజలు ఏనుగుని మచ్చిక చేసుకుని ఉపయోగించుకున్నారు. సింధు నాగరికత ప్రజలు విదేశీ వ్యాపారం కోసం ఉపయోగించిన 3 ప్రధాన వాణిజ్య రహదారి మార్గాలను తెలపండి అని అడిగితే 3 ఉన్నాయన్నమాట. ఒకటి ఉత్తర రహదారి, 2 దక్షిణ మార్గము, 3 సముద్ర మార్గము. ఈ 3 కూడా ఉన్నాయి. మూడిట్లో సముద్ర మార్గం ఏంటంటే సింధు నాగరికతలో ప్రధాన రేవు పట్టణము
లోథాల్. సింధు నాగరికతలో ప్రధాన రేవుపట్నం లోథాల్. సింధు నాగరికత కాలంలో సముద్ర వాణిజ్య మార్గము కాంబే గల్ఫ్ నుండి ప్రారంభమై అరేబియా సముద్ర తీరం వెంబడి కొనసాగుతూ పర్షియన్ గల్ఫ్ మీదుగా యూఫ్రైట్స్ ఉత్తర ప్రాంతానికి చేరుకుంది. సింధు నాగరికతలోని ప్రధాన రేవుపట్నం లోథాల్. సింధు నాగరికత కాలంలో సముద్ర వాణిజ్య మార్గము కాంబే గల్ఫ్ నుండి ప్రారంభమై అరేబియా సముద్ర తీరం వెంబడి కొనసాగుతూ పర్షియన్ గల్ఫ్ మీదుగా యూఫ్రైట్స్ ఉత్తర ప్రాంతానికి చేరుకుంది. అలాగే దక్షిణ మార్గము. ఈ మార్గం మధ్య మరియు దక్షిణ ఇరాన్ ప్రాంతాలను కాందహార్ దక్షిణ బెలూచిస్తాన్లతోనూ దక్షిణ సింధులోయ ప్రాంతాలతోనూ కలిపింది. ఈ మార్గము మధ్య దక్షిణ ఇరాన్ ప్రాంతాలను కాందహార్ దక్షిణ బెలూచిస్తాన్లతోనూ దక్షిణ సింధులోయ ప్రాంతంతోనూ కలిపింది. ఉత్తర రహదారి. ఈ రహదారి సింధు ప్రాంతాన్ని కాబూల్తోనూ ఉత్తర ఇరాన్ యాక్సెస్ ప్రాంతాలతోనూ కలిపింది. ఉత్తర రహదారి సింధు ప్రాంతాన్ని కాబూల్తోనూ ఉత్తరాఖండ్ యాక్సెస్ ప్రాంతాలతోనూ కలిపింది. ఈ మూడు కూడా ప్రధాన వాణిజ్య రహదారి మార్గాలు. సింధు నాగరికత ప్రజలు విదేశీ వ్యాపారం కోసం ఉపయోగించిన మూడు ప్రధాన వాణిజ్య రహదారి మార్గాలు. ఒకటి ఉత్తర రహదారి, రెండు దక్షిణ మార్గం, మూడోది సముద్ర మార్గం. ఉత్తర రహదారి ఏంటంటే సింధు ప్రాంతాన్ని కాబూలులోను ఉత్తర ఇరాను యాక్సెస్ ప్రాంతాలతోనూ. దక్షిణ మార్గం ఏం చెప్పిందంటే మధ్య మరియు దక్షిణ ఇరాన్ ప్రాంతాలను కాందహార్ దక్షిణ బెలూచిస్తాన్లతోనూ మధ్య దక్షిణ ఇరాన్ ప్రాంతాలను కాందహార్ దక్షిణ బెలూచిస్తాన్లతోనూ దక్షిణ సింధులోయ ప్రాంతంతోనూ కలిపింది. అలాగే సముద్రం. ఈ సముద్ర మార్గం అనేది సింధు నాగరికతలో ప్రధాన రేవుపట్నం లోథాల్. సింధు నాగరికత కాలంలో సముద్ర వాణిజ్యం మార్గం కాంబే గల్ఫ్ నుండి ప్రారంభమై అరేబియా సముద్ర తీరం వెంబడి కొనసాగుతూ పర్షియన్ గల్ఫ్ మీదుగా యూఫ్రైట్స్ ఉత్తర ప్రాంతాన్ని చేరుకుంది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచి పొందినటువంటి నగ్న నర్తకి కాంస్య విగ్రహం మొహంజోదారో ప్రదేశంలో లభ్యం. ఇది ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి నగ్న నర్తకి కాంస్య విగ్రహం మొహంజోదారోలో లభించింది. సింధు నాగరికతకు సంబంధించిన ఈ మధ్యనే 1991లో ఆర్ఎస్ బిస్ట్ కనుగొన్న ప్రదేశము గుజరాత్లోని డోలవీరా. సింధు నాగరికతకు సంబంధించిన ఈ మధ్యనే 1991లో ఆర్ఎస్ బిస్ట్ కనుగొన్న ప్రాంతం గుజరాత్లోని డోలవీరా. భారతదేశంలో ప్రస్తుతం డోలవీరా ఏంటి అతి పెద్దది. నిర్మాణ పరంగా డోలవీరా ప్రాముఖ్యత ఏమిటంటే ఇంకెక్కడా లేని విధంగా ఈ నగరం 3 భాగాలుగా విభజించింది. డోలవీరా ఎన్ని విభాగాలుగా విభజించబడింది? 3 విభాగాలుగా. ఏంటి? కోట, మధ్య నగరము, రక్షించబడిన నివాస ప్రాంతము, సిటాడెల్, మిడిల్ టౌను, ఫోర్టిఫైడ్ లోయర్ సిటీ. ఈ 3 విధాలుగా డోలవీరా అనేది విభజించబడింది. ఇది ఎక్కడుందంటే గుజరాత్లో. ఎవరు కనుగొన్నారంటే ఆర్ఎస్ బిస్ట్. ఎప్పుడు అంటే 1990-91 మధ్యలో. నిర్మాణ పరంగా మినీ హరప్పా లేదా మినీ మొహంజోదారోగా పిలువబడినటువంటి ప్రాంతం ఏదంటే లోథాల్. ఆల్రెడీ లోథాలు, హరప్పా ఒకటి ఇందాక చెప్పుకున్నాం కదా. నిర్మాణ పరంగా మినీ హరప్పా అన్న మినీ మొహంజోదారోగా పిలువబడినటువంటి ప్రాంతం ఏదంటే లోథాల్. అన్ని సింధు నాగరికత నగరాల్లో రహదారులు గ్రిడ్ విధానాన్ని పాటిస్తూ తిన్నగా ఉన్నాయి. అయితే అలా కాకుండా అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు కనిపించే ఒకే ఒక ప్రాంతం ఏంటంటే బన్వాలి. బన్వాలీలో రోడ్లు గ్రిడ్ పద్ధతిలో ఉండవు. తర్వాత పులి బొమ్మ ఉన్న సీల్, టైగర్ సీల్ ఏ ప్రాంతంలో? బన్వాలీలో లభించింది. టైగర్ సీల్ కూడా బన్వాలి ప్రాంతంలో లభించింది. సింధు నాగరికతకు సంబంధించిన మృణ్మయ పాత్రలపై పాటరీపై ఏమేమి గుర్తులు ఉన్నాయంటే వృత్తాలు ఉన్నాయి, సరళ రేఖలు ఉన్నాయి, రావి చెట్టు ఆకులను పోలే గుర్తులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, జింక మొదలైన హరప్పా మృణ్మయ పాత్రలపై కనిపిస్తున్నాయి. మనిషి బొమ్మలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఓసారి చెప్పండి, సింధు నాగరికత సంబంధించినటువంటి మృణ్మయ పాత్రలపై పాటరీపై ఏమేమి గుర్తులు బొమ్మలు ఉన్నాయంటే వృత్తాలు ఉన్నాయి, సరళ రేఖలు ఉన్నాయి, రావి చెట్టు ఆకులు లాంటి గుర్తులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, జింక మొదలైన హరప్పా మృణ్మయ పాత్రలపై కనిపిస్తున్నాయి. మనిషి బొమ్మలు చాలా అరుదుగా ఉన్నాయి. సింధు నాగరికత కాలంలో అంతిమ సంస్కారాలు ఎలా ఉండేయంటే మృతదేహాన్ని ఉత్తర దక్షిణాలుగా ఉండేటట్లుగా, అంటే తల ఉత్తరం వైపు దిక్కుకి ఉండేటట్లుగా ఖననం చేసేవారు. మృతదేహాలతో పాటుగా సమాధుల్లో ఉంచబడిన అద్దాలు, ముత్యాలు, కుండల వంటి వస్తువులు ఆధారంగా సింధు నాగరికత ప్రజలు పునర్జన్మపై విశ్వాసం ఉందని తెలుస్తుంది. హరప్పా, లోథాల్, కాలిబంగన్, సురకటోడాల్లో బయలుపడిన ప్రత్యేకమైన ఖనన విధానాలు తెలపండి అని అడిగితే హరప్పా, లోథాల్, కాలిబంగన్, సురకటోడాల్లో బయలుపడిన ప్రత్యేకమైన ఖనన విధానాలు తెలపండి అని అడిగితే ఏం చెప్తాము అంటే హరప్పాలో చూస్తే కనుక చెక్కతో చేసిన శవపేటిక వుడెన్ కాఫిన్ ఉండేది. సుర్కటోడాలో చూస్తే కుండ పెంకులతో ఉన్న సమాధి. లోథాల్లో జంట ఖనన సిద్ధాంత పద్ధతి, ఆడామగ డబుల్ బరియల్. కాళీబంగంలో ఇటుకలతో నిర్మించబడిన సమాధి, బ్రిక్ ఛాంబర్. చూడండి, హరప్పాలో ఏంటి? చెక్కతో చేసిన శవపేటిక. లోథాల్లో ఏంటి? జంట ఖననం. కాళీబంగంలో ఏంటి? ఇటుకలతో నిర్మించిన సమాధి. సుర్కటోడాలో ఏంటి? కుండ పెంకులతో ఉన్న సమాధి. అలాగే సింధు నాగరికత ప్రజలు వివిధ ప్రాంతాలలో వేర్వేరు ఖనన పద్ధతులను పాటించారు. అయితే అన్నింటికంటే ఎక్కువగా బాగా వాడుకలో ఉన్న ఖనన పద్ధతి ఏంటంటే కాల్చి పూడ్చిపెట్టడం.
సింధు నాగరికత పట్టణాల నుండి జరిగిన ప్రధాన ఎగుమతులు. ఇందాక మనం దిగుమతులు చాలా చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఎగుమతులు ఏంటి అనంటే కాటన్ వస్త్రాలు ఎగుమతి చేసేవాళ్ళం మనం. టెర్రాకోట వస్తువులు ఎగుమతి చేసేవాళ్ళు, వస్త్రాలు ఎగుమతి చేసేవాళ్ళు, కుండలు, పాత్రలు ఇయన్నీ కూడా వాళ్ళు ఎగుమతి చేసేవాళ్ళు. సింధు నాగరికత పట్టణాల నుండి ఎగుమతైన ప్రధాన వస్తువులేంటి? కాటన్ వస్త్రాలు, టెర్రాకోట వస్త్రాలు, కుండలు, పాత్రలు, పోటరీ ఇవన్నీ కూడా ఎగుమతి చేసేవాళ్ళు. ఇక సింధు నాగరికత ప్రధానంగా తన సమాజంలోని అంతర్గత క్షీణత వలన పతనం చెందింది. ఈ క్షీణత అనాగరికుల దండయాత్రల వలన మరింత త్వరితమయ్యింది. ఈ క్షీణత ఏమైంది? అంతర్గత క్షీణత వలన పతనం చెందింది. అయితే ఈ క్షీణత అనాగరికుల దండయాత్రల వలన మరింత త్వరితమైంది. పై అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన చరిత్రకారుడు ఎవరంటే గార్డెన్ చైల్డ్ అనేది ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అయితే మొట్టమొదటిసారి సింధు నాగరికత లిపిని ఎప్పుడు గుర్తించారంటే 1853లో గుర్తించారు. 1853లో సింధు నాగరికత లిపిని గుర్తించింది ఎప్పుడో 1853లో. చదరంగంను పోలిన ఆటను సింధు ప్రజలు ఆడినట్టు ఎక్కడ దొరికిన ఆధారాలను బట్టి లభిస్తుందంటే లోథాల్ చదరంగం ఆట గుర్తు అన్నమాట. చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు అంచనాల ప్రకారం మొహంజదారో నగరంలో నివసించిన జనాభా సంఖ్య ఇంచుమించు ఎంత అంటే 35,000 నుంచి 41,000. అలాగే చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం మొహంజదారో నగరంలో నివసించిన జనాభా సంఖ్య ఇంచుమించు 35,000 నుంచి 41,000 అనమాట. ఎక్కడ? మొహంజదారో నగరంలో. అలాగే ఇంకోటి చూస్తే సింధు నాగరికతలో పశు సంవర్ధక కేంద్రం ఉంది. దాన్ని ఏమంటారు? క్యాటిల్ బ్రీడింగ్ స్టేషన్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే నేసది అనే ప్రాంతంలో సింధు నాగరికతలో పశు సంవర్ధక కేంద్రం అనేది ఉంది. దాని పేరు నేసది. సింధు నాగరికత నగరాల చుట్టూ నిర్మించబడిన కోటగోడల ప్రధాన ఉద్దేశం ఏంటంటే నగరాలను వరదల బారి నుండి రక్షించడం అనేది కోటగోడల యొక్క ప్రధాన ఉద్దేశం. వీలర్ అనే వ్యక్తి సింధు నాగరికత వాసులపై ఆయుధ దాడి జరిగిందని, వారు సామూహికంగా హత్యకు గురయ్యారని దేని ఆధారంగా సిద్ధాంతీకరించాడంటే మొహంజదారో నగరంలో లభ్యమైన మానవ అస్థి పంజరాలు ఆధారంగా చెప్పారు. పూర్వ హర్రప్ప నాగరికతలు ఏంటంటే కాళీబంగన్, అమ్రి, కోటు-డిజియన్ ఇవన్నీ కూడా పూర్వ హర్రప్ప నాగరికతలు. అమ్రి, కోటు-డిజియన్, కాళీబంగన్ తర్వాత కాలంలో కూడా కొనసాగిందన్నమాట. ఇప్పటివరకు మనము సింధు నాగరికత యొక్క ప్రధాన అంశాలు మనం చూసాము. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ కనుక మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. సింధు నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతాలలో విస్తరించి ఉంది అన్నాడు. ఉత్తర ప్రాంతం, తూర్పు ప్రాంతం, పశ్చిమ ప్రాంతం అని అడిగాడు. ఎక్కడ విస్తరించి ఉంది అంటే ఉత్తర ప్రాంతంలోను, పశ్చిమ ప్రాంతంలోను సింధు నాగరికత విస్తరించి ఉంది. అలాగే మొహంజదారోను స్థానిక ప్రజలు మృతుల దిబ్బ అని పిలిచేవాళ్ళు. సింధు నాగరికతతో సంబంధం గల నగరం ఏంటి అంటే హస్తినాపురము, అయోధ్య, కాళీబంగన్, నాసిక్. ఈ నాలుగుట్లో మనం ఎక్కువగా కాళీబంగన్ విన్నాం కాబట్టి సింధు నాగరికతతో సంబంధం గల నగరం కాళీబంగన్. హర్రప్ప నాగరికత ఏ సంవత్సరంలో బయలుపడింది? 1921వ సంవత్సరంలో బయటపడింది. మొహంజదారో ప్రాంతంలో జరిగిన పురావస్తు తవ్వకాలను పర్యవేక్షించింది ఎవరు? ఆర్డి బెనర్జీ. ఎక్కడ? మొహంజదారో ప్రాంతంలో జరిగిన పురావస్తు త్రవ్వకాలను పర్యవేక్షించింది. హర్రప్ప నాగరికత అభివృద్ధి చెందిన దశ మెచ్యూర్ హర్రప్పన్ ఎన్ని శతాబ్దాలు కొనసాగిందంటే 5 శతాబ్దాలు కొనసాగిందంట. ఇరానియన్ సరిహద్దు దగ్గరగా ఉన్న హర్రప్ప నగరం సుత్కజందార్. ఇరానియన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న హర్రప్ప నగరం సుత్కజందార్. ఇతర హర్రప్ప నగరాలకు భిన్నంగా 3 భాగాలుగా విభజితమైన నగరం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ధోలవీరా. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దున్నిన పొలం ఎక్కడ బయలుపడింది? ఆల్రెడీ చెప్పాం, కాళీబంగన్. దున్నిన సారలు ఉన్నాయి కాళీబంగన్లో. అలాగే గుజరాత్లో జరిగిన త్రవ్వకాల్లో కొత్తగా బయలుపడిన హర్రప్ప నగరం ఏది? ధోలవీరా. గుజరాత్లో జరిగిన త్రవ్వకాల్లో కొత్తగా బయలుపడిన హర్రప్ప నగరం ధోలవీరా. మొహంజదారోలో బయలుపడ్డ స్నానవాటికను ఎవరు నిర్మించారు? హర్రప్ప ప్రజలు. మొహంజదారోలో బయలుపడ్డ స్నానవాటికను ఎవరు నిర్మించారు? హర్రప్ప ప్రజలు. సింధు ప్రజల ప్రధాన రేవుపట్నం లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో. సింధు ప్రజల ప్రధాన రేవుపట్నం లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సింధు ప్రజలు ముద్రికలను సీల్స్ను దేంతో తయారు చేశారు? స్టీటైట్ మెత్తని రాయితో. సింధు ప్రజల ముద్రికలను సీల్స్ దేంతో తయారు చేశారు? మెత్తని రాయి స్టీటైట్తో. సింధు నగరాల్లో గృహ నిర్మాణానికి ఏ వస్తువును ఉపయోగించారు? కాల్చిన ఇటుకలను. సింధు నగరాల్లో గృహ నిర్మాణానికి ఏ వస్తువులను ఉపయోగించారు? కాల్చిన ఇటుకలను. హర్రప్పా సంస్కృతి నిర్మాతలు ఎవరు? ద్రావిడులు. హర్రప్పా సంస్కృతి నిర్మాతలు ద్రావిడులు. హర్రప్పా మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఉన్న ప్రాంతం మెలూహా ఇంపార్టెంట్. హర్రప్పా మెసపటోమియాల మధ్య
వర్తక కేంద్రంగా ఉన్న ప్రాంతం మేలూహ. సింధు ప్రజల కళాభినివేశాన్ని ప్రతిఫలించే నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ బయలుపడింది? మొహెంజోదారోలో బయలుపడింది. సింధు ప్రజలు కళాభినివేశాన్ని ప్రతిపాదించే నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ బయలుపడింది? మొహంజోదారోలో. సింధు ప్రజల వస్త్రాల మూటకు ఏ మెసొపొటేమియా నాగరికత నగరంలో కనుగొన్నారు? ఉమ్మా అనమాట. ఆల్రెడీ చెప్పాం కదా, వస్త్రాల మూటను ఏ మెసొపొటేమియా నగరంలో కనుగొన్నారంటే ఉమ్మా. ఇంక లాస్ట్ 10 మినిట్స్ ఫ్రెండ్స్, మనం కంప్లీట్ చేసేసుకుంటే సింధు నాగరికత మనం ఒక రివిజన్ అయిపోయినట్లు ఉంటుందన్నమాట. సో మీరు ఒక హాఫ్ అన్ అవర్ అయినా కష్టపడి చదవాల్సిందే. చదవండి, నాతో పాటు రివిజన్ అయిపోద్దని నేను చెప్తున్నాను. పరిమాణంలో అత్యంత ఖచ్చితత్వం గల ఇటుకలను హరప్పన్లు ఏ నిర్మాణంలో ఉపయోగించారు? స్నానవాటిక. పరిమాణంలో అత్యంత ఖచ్చితత్వం గల ఇటుకలను హరప్పన్లు స్నానవాటిక నిర్మాణంలో ఉపయోగించారు. ఎరుపు రాయితో చెక్కిన పురుషుని ఛాతీ భాగం బయలుపడిన సింధు నగరం ఏది? హర్రప్ప. అలాగే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నగరం సింధు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నగరం సింధు. గుర్రం అవశేషాలు బయలుపడినటువంటి సింధు ప్రాంతం ఏది అంటే సుర్కటొడ. బన్వాలీలో ఏ ధాన్యాలు బయలుపడ్డాయి? బార్లీ, ఆవాలు, బన్వాలి. ఒంటె ఆనవాళ్ళు లభ్యమైన సింధు నగరం కాళీబంగన్. హర్రప్ప ప్రజలు ఏ వస్తువు తయారీలో అత్యధిక ప్రామాణికతను పాటించారు? ఇటుకలు. సింధు నాగరికతలోని వరికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన నగరాలు. లోతాల్లో వరి వచ్చింది, రంగాపూర్లో వరి వచ్చింది. హరప్పా ప్రజలకు తెలిసిన లోహాలు రాగి తెలుసు, లెడ్ తెలుసు, టిన్ను కూడా తెలుసు. ఇంగ్లీష్ బాండ్ అనే పేరు పొందినటువంటి తాపీ పని విధానాన్ని కనుగొన్నది ఎవరు? హర్రప్పన్లు. ఇంగ్లీష్ బాండ్ అంటారు. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకున్న త్రవ్వకాల్లో సింధు నాగరికత 7 కాలాలకు చెందినది అని తేలింది. వరుసకు 500 సంవత్సరాల కాల వ్యవధి కలదు. 7వ అంతస్తు క్రీస్తుశకం 1వ శతాబ్దానికి చెందినది. పనివారికి చిన్న ఇళ్లుండేవి. భవనాలు ఎక్కువ అంతస్తులతో ఉండేవి. పట్టణంలో ప్రధాన వీధులు ఉత్తర దక్షిణాలుగా ఉపవీధులు ఉండేవి. తూర్పు పడమరలుగా బారులు తీర్చినట్టు దీర్ఘచతురస్రాకారపు వ్యూహాలుగా నిర్మించారు. మరణించిన వ్యక్తిని పూడ్చిపెట్టేవారు. అలాగే సింధు ప్రజలు సీసమును ఏ ప్రాంతం నుండి దిగుమతి చేసుకునేవారు? ఆఫ్ఘనిస్తాను, ఇరాను, మహారాష్ట్ర, తూర్పు దక్షిణ సింధు ప్రాంతం, కర్ణాటక. చెప్పండి. సింధు ప్రజలు సీసమును తూర్పు దక్షిణ సింధు ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆర్ఎస్ బిస్టు క్రీస్తుశకం 1974 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలో జరిపిన త్రవ్వకాల్లో బయలుపడిన బన్వాలి ఏ నది ఒడ్డున? బన్వాలి సరస్వతి నది ఒడ్డున ఉన్నది. బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది? సరస్వతి నది ఒడ్డున. ఏ నాగరికత వారు సింధు ప్రాంతాన్ని మెలూహా అని వ్యవహరించారు? మెసొపొటేమియా, మెలూహా. గుర్తుపెట్టుకోండి. అమ్మతల్లి ఆరాధకులైనటువంటి సింధు ప్రజలు పూజించిన పురుష దేవుడు ఎవరు? పశుపతి. అమ్మతల్లి ఆరాధకులైన సింధు ప్రజలు పూజించిన పురుష దేవుడు పశుపతి. మొహంజోదారోలో బయలుపడ్డ పశుపతి మహాదేవుని ముద్రలో లేని జంతువు ఏది? సింహము. మొహంజోదారోలో బయలుపడ్డ పశుపతి మహాదేవుని ముద్రలో కొన్ని జంతువులు ఉన్నాయన్నాం కదా. ఏనుగు ఉందన్నాం, పులి ఉందన్నాం, దున్నపోతుందన్నాం. కానీ సింహం మాత్రం లేదు. ఏనుగుంది, పులుంది, దున్నపోతు కూడా ఉంది. లోతాల్, చెన్హుదారు పట్టణాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి అంటే పూసల తయారీకి. లోదాలు, చెన్హుదారు పట్టణాలు పూసల తయారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి. హరప్పా నాగరికత పరికరాలు, ఆయుధాల తయారీలు ఏ లోహాలను ఎక్కువగా ఉపయోగించారు? రాగిని, కంచుని హరప్పా నాగరికత పరికరాలు, ఆయుధాల తయారీలో ఉపయోగించారు. సింధు ప్రజలు దేవతలపై తమకు గల భక్తి విశ్వాసాలను పూజా సంస్కారాలు విధంగా వ్యక్తం చేశారు. బహ్రెయిన్ దేని ద్వారా హరప్పా ప్రజలను మెసొపొటేమియాతో జరిపిన వర్తకంలో ఏ వస్తువు ముఖ్యమైన? హరప్పా ఎగుమతి అంటే వస్త్రాలు ఎగుమతి చేశారు. ఎగుమతి కింద హరప్పా నాగరికతలో ముఖ్యమైన పారిశ్రామిక నగరం కాళీబంగన్. పారిశ్రామిక నగరం అని అడిగితే కాళీబంగన్ అని చెప్పాలి. హరప్పా త్రవ్వకాల్లో బయలుపడిన ఆయుధం ఏదంటే ఖడ్గం బయటపడింది అనమాట. హరప్పా త్రవ్వకాల్లో బయలుపడిన ఆయుధం ఖడ్గము. ఇక చివరి బిట్స్ చూడండి. గగ్గర్ నదీ తీరంలో గల కాళీబంగన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఏ ఘోష్. గగ్గర్ నదీ తీరంలో బయలుపడినటువంటి కాళీబంగన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఏ ఘోష్. ఉపఖండంలో మొదటగా స్థిర వ్యవసాయం జరిగిన ఆనవాళ్లు బయలుపడిన ప్రాంతం ఏది? మెహర్గర్. ఉపఖండంలో మొదటిగా స్థిర వ్యవసాయం జరిగినటువంటి ఆనవాళ్లు బయలుపడిన ప్రాంతం మెహర్గర్. అమ్మతల్లి ఆరాధన ప్రధానంగా గల సింధు నాగరికతలో టెర్రాకోట స్త్రీ బొమ్మలు ఏ పట్టణాల్లో లభించలేదు అంటే లోదాల్, కాళీబంగన్లో టెర్రాకోట బొమ్మలు, స్త్రీల బొమ్మలు లభించలేదు. మిగతా చోట లభించాయి. మొహంజోదారోలో లభించాయి, హర్రప్పాలో లభించాయి, బన్వాలీలో లభించాయి, చెన్హుదారోలో లభించాయి, హరప్పాలో లభించాయి, లోతాల్లో లభించాయి. సో లోథాలు, కాళీబంగన్ ప్రదేశాల్లో మాత్రం దొరకలేదు. సింధు ప్రజలు ఆభరణాలు తయారీలో ఉపయోగించని లోహాలు ఏంటంటే తెల్ల లోహాన్ని, తగరాన్ని ఉపయోగించలేదు. సింధు ప్రజల ఆభరణాల తయారీలో తెల్ల లోహాన్ని కానీ తగరాన్ని కానీ ఉపయోగించలేదు. కానీ ఉపయోగించిన ఏంటి? రాగి, విలువైన రాళ్ళు, బంగారం, వెండి, దంతం, ఎముకలు ఇవన్నీ కూడా సింధు ప్రజల ఆభరణాల తయారీలో ఉపయోగించడం.
బదక్షాన్ నుంచి జరిగిన లాపిస్ లాజులి వ్యాపారంలో కీలక స్థానం ఆక్రమించిన హర్రప్ప నగరం షార్తుగై అనమాట. షార్తుగై అనేది లాపిస్ లాజులీకి వ్యాపారంలో కీలక స్థానం ఆక్రమించింది. వరిధాన్యం ఆనవాళ్లు లభించిన రంగాపూర్ను 1953లో కనుగొన్నారు. వరిధాన్యం లభించిన ఆనవాళ్లను అంగాపూర్ను 1953లో కనుగొన్నారు. కోర్టు డీజీ వద్ద బయటపడినటువంటి హర్రప్ప సంస్కృతి అగ్ని ప్రమాదం వలన పతనం చెందింది. కోర్టు డీజీ వద్ద బయలుపడిన పూర్వ హర్రప్ప సంస్కృతి అగ్ని ప్రమాదం వల్ల పతనం చెంది. దర్వాజాలు ప్రధాన వీధి వైపు అమర్చబడి ఉన్న ఏకైక హర్రప్ప నగరం లోథాల్. దర్వాజాలు ప్రధాన వీధి వైపు అమర్చబడి ఉన్న ఏకైక హర్రప్ప నగరం లోథాల్. అలాగే లభించిన ఆధారాలను బట్టి మొహెంజోదారోలో ఎంతమంది పౌరులు నివసించారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. లభించిన ఆధారాలను బట్టి మొహెంజోదారోలో ఎంతమంది పౌరులు నివసించారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 35,000 నుంచి 41,000. సింధు ప్రజల పాలకులు ఎవరు? పూజారులు. సింధు ప్రజల పాలకులు పూజారులు. సింధు లిపితో పోలికలు గల భారతీయ లిపి ద్రవిడియన్. మెసపటోమియా ఆధారాలు స్ప్రే ప్రాంతం ద్వారా సింధు నగరాలతో వ్యాపారం జరిగేదని పేర్కొన్నాయి. డిల్మన్. మెసపటోమియా ఆధారాలు ఏ ప్రాంతం ద్వారా సింధు నగరాలతో వ్యాపారం జరిగేదని పేర్కొన్నాయి. డిల్మన్. వ్యవసాయ అవసరాల కోసం మొట్టమొదటిసారిగా నదులపై ఆనకట్ట నిర్మించింది ద్రవిడులు. బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉపయోగంలో ఉన్న ద్రవిడ భాష బెహ్రై. 7వ దశకంలో బయలుపడ్డ హర్రప్ప ప్రదేశం హులాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. 7వ దశకంలో బయలుపడ్డ హర్రప్ప ప్రదేశము హులాస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో హర్రప్ప సంస్కృతితో సంబంధం లేని అత్యంత ప్రాచీన గ్రామీణ స్థావరం ఏది? భారతదేశంలో హర్రప్ప సంస్కృతితో సంబంధమే లేని అత్యంత ప్రాచీన గ్రామీణ స్థావరం బాలాతోల్. బాలాతోల్ అనేది అత్యంత ప్రాచీన గ్రామీణ స్థావరం అనేది హర్రప్ప సంస్కృతితో సంబంధం లేదు. కానీ మెహర్గర్కు ఉంది, రోపార్కు ఉంది, షార్త్గైకి ఉంది. ఆల్రెడీ మనం ఇందాక షార్త్గైని ఎక్కడ చెప్పుకున్నాం షార్త్గైని? బదక్షాన్ నుంచి జరిగిన లాపిస్ లాజులి వ్యాపారంలో కీలక స్థానం ఆక్రమించిన హర్రప్ప నగరం షార్త్గై అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పటితో మనకి సింధు నాగరికత గురించి మనకు కంప్లీట్గా ఈ వీడియోలో అయిపోయిందన్నమాట. సో ఈ పార్ట్ 1, పార్ట్ 2 ఈ 2 వీడియోలని జాగ్రత్తగా చదువుకొని నాతో పాటు రివిజన్ చేసి 1కి 2 సార్లు కంప్లీట్ చేసుకోండి. రేపు నేను వేద నాగరికతని స్టార్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.